సివిల్ సర్వీస్ తెలుగు ఆప్షన్గా తీసుకున్నటువంటి సివిల్స్ యాస్పిరెంట్స్కి స్వాగతం. పౌర సేవకులు సివిల్ సర్వీసెస్ని పౌర సేవకులు ఆఫీసర్స్ని అంటాము. అయితే ఇందులో మనకి తెలుగుకి సంబంధించి ఐచ్ఛికంగా తీసుకున్న వాళ్ళు తెలుగులో ప్రధానమైనటువంటిది వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానానికి సంబంధించిన ఒక చిన్న టాపిక్లో ఈరోజు మీకు చర్చించేటువంటి పరిస్థితి ఉంది. ఆ టాపిక్ని చూద్దాం. అది రసాత్మక వ్యాఖ్యానం. రసాత్మక వ్యాఖ్యానంలో రసం అంటే ఏమిటి, ఆత్మకం అంటే రసాత్మకం అంటే రసంతో కూడినది, దాన్ని ఎలా మనం వ్యాఖ్యానం చేయాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. ఇది ఎక్కడొస్తుంది అంటే పేపర్ 2 పార్ట్ ఏలో సంప్రదాయ సాహిత్యంలో వ్యాఖ్యానం చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. పేపర్ 2 పార్ట్ బిలో ఆధునిక సాహిత్యంలో కూడా వ్యాఖ్యానం చాలా ముఖ్యంగా ఉంటుంది. అంటే మనకి ప్రధానమైన ప్రశ్నలు 1-5 ఖచ్చితంగా రాయవలసినటువంటి ప్రశ్నలు. అందులో 1లో 5 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ 5లో 5 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మనకి 5+5 10 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో దానికి 10 మార్కులు. ఆ రకంగా చూసుకుంటే 10x10 100 మార్కుల పేపరు మనం అంటే 100 మార్కులకి పేపర్ని రాయవలసి ఉంటుంది. ఇందులో నో చాయిస్, ఏ రకమైన చాయిస్ ఉండదు. అంటే పేపర్ 2 మొత్తం 250 మార్కులు అయితే అందులో 100 మార్కులు కంపల్సరీ పేపర్. ఆ కంపల్సరీ పేపర్లో ప్రధానమైనది ఏమిటంటే వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి 10 ప్రశ్నలకి సమాధానం రాయవలసిందే. దీంట్లో మనకి చాయిస్ లేదు. అంతేకాకుండా వ్యాఖ్యానానికి అడిగే పాఠ్యాంశాల్లో ప్రధానమైనవి 6 ప్రాచీనానికి సంబంధించినవి, 5 ఆధునికానికి సంబంధించింది. ఈ 11 టెక్స్టుల్లోంచి మనకి ఈ వ్యాఖ్యానానికి అడిగేటువంటి అంశాలు ఉంటాయి. అందులో ప్రాచీనంలో దుష్యంత చరిత్ర, కృష్ణరాయబారం, గొండె కథ, సుగాత్రిశాలల కథ, మలరామాయణంలో బాలకాండ, ఆంధ్రనాయక శతకం అనేది ఉంటే, ఆధునికంలో ఆంధ్ర ప్రశస్తి, కృష్ణపక్షం, మహాప్రస్థానం, గబ్బెలం, కర్పూర వసంతరాలు అనేవి ఆధునిక కావ్యాలు, ఆధునికానికి సంబంధించినటువంటి సాహిత్యాంశాలుగా మనకి పాఠ్యాంశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వ్యాఖ్యానం ఎలా రాయాలండి అంటే ప్రధానంగా ఈ టెంప్లెట్ మోడల్ అంటాం. ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అంటే వ్యాఖ్యానం అని అడిగితే ఇవన్నిటిలోంచి కొంచెం కొంచెంగా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటిని మనం రాసేందుకు టైం సరిపోదు. అందుకని మనకి ఇచ్చినటువంటి టైము 10 మార్కులకి టైం ఎంత మనకి రాయగలుగుతాము అంటే 7 నిమిషాల లోపు మనం ఆ సమయాన్ని వాడుకోవలసి ఉంటుంది. 7 నిమిషాల్లో అంటే మనం గబగబ రాసేసుకుంటూ తక్కువ పదాలతో ఎక్కువ విషయాన్ని సూటిగా రాసేటువంటి విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అందులో మనకి ఈరోజు రసం అనేటువంటి ఒక అంశంని ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈ పైనున్న ఈ 3 కూడా ఇంచుమించుగా అన్నిటికీ కామన్గా ఉంటుంది. కవి పరిచయం, సందర్భం, అన్వయం అనేది. వ్యాఖ్యానానికి సంబంధించి ఇందులో రసం అనే ఒక వ్యాఖ్యానం, రసం అనేది వ్యాఖ్యానంలో భాగంగా మనం చెప్తున్నాం. అందులో రసం గురించి మనం చూద్దాం. రస వ్యాఖ్యానం ఎలా ఉంటుంది? ప్రధానంగా 5 పాయింట్స్ ప్రధానంగా అనుకుందాం. అందులో కవి పరిచయ, సందర్భం, అన్వయం, భావం, తాత్పర్యం, సారాంశం ఏదన్నా ఇదొకటే. రసాన్ని తెలిపే పదాలు, దాని ద్వారా రసాన్ని పట్టుకోవడం ఒకటి. లేదా రసం గురించి మనకి ఎన్ని మార్కులు వస్తాయండి అంటే 1 నుంచి 2 రావచ్చు. అంటే 20 మార్కులకు సమాధానం మనకి, అంటే ఒక్కొక్క దానికి 10 మార్కులు కాబట్టి 2 ప్రశ్నలకి సమాధానం మనం ఈ రస వ్యాఖ్యానాన్ని వినడం ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని మాత్రం మీకు ఇది శాంపుల్ వీడియో కాబట్టి కొన్ని మాత్రం మీకు అందించేటువంటి అవకాశం ఉంది. అసలు రసం అంటే ఏమిటి అంటే ఇది ఒక భావోద్వేగ స్థాయి, ఎమోషనల్ స్టేట్ అంటాం. అయితే భరతముని అనే అతను మొట్టమొదటిసారిగా మనకి నాట్యశాస్త్రంలో 8 రసాలని చెప్పాడు. అది సాధించే నేపథ్యంలో ఒక్కొక్క రసం ద్వారా ఒక్కొక్క భావాన్ని ప్రేక్షకుడికి సృష్టింపజేస్తాడు, ప్రేక్షకుడిలో సృష్టింపజేస్తాడు. దాని ద్వారా అవసరానికి తగినట్టుగా ఏ రసం కావాలో ఆ రసాన్ని వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా మనకి 8 రసాలు భరతుడు చెప్పినట్లయితే 9వ రసాన్ని తర్వాత కాలంలో ఉపగుప్తుడు అనేటువంటి వాడు జోడించాడు. ఆ రకంగా నవరసాలుగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. నటనకి కానీ నాట్యానికి కానీ సమానంగా ఉపయోగపడేవి ఈ రసాలు. మన భారతీయ కళలకు ఇది మూలాధారంగా మనం చెప్తాం. ఈ రసాలను సాధించడమే రసాభినయం అంటాం. అది నాట్యశాస్త్రంలో నటనకు సంబంధించింది. కానీ రసం ద్వారా ప్రేక్షకుడికి ఏమొస్తుంది అంటే ఆనందం రావచ్చు, సందేశం రావచ్చు, ఉపదేశం, ప్రేరణ ఇలాంటివన్నీ అందించడము రసం ద్వారా ఒక ప్రయోజనంగా మనం చెప్పొచ్చు. ఈ రసాలన్నీ మొత్తం అంటే 9 రసాలుగా మనం చెప్పుకున్నాం. రసాలకి స్థాయి భావం అంటే పుట్టడానికి కావలసినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనుకుందాం. అంటే శృంగారం పుట్టాలంటే దానికి ఏది ప్లాట్ఫామ్గా ఉండాలి? రతి అంటే ఏమిటి? ఒక ఆడామగ ఉండాలి. ఒక ఆడామగ ఆ సంభోగమైనటువంటి కోరికని మనం రతి అంటాం. సంభోగమైనటువంటి కోరిక అంటే ఆ కోరిక ఉండి వాళ్ళు కలిస్తే అది శృంగారం అవుతుంది. ఏమంటే అలాగే ఆవేశం ఉండాలి. ఒకరికి ఉందా, ఇద్దరికి ఉందా? ఇక్కడ రకరకాల మంది, ఇక్కడ రతి అనేటప్పుడు కూడా అది ఒకరికి ఉండి ఇంకొకరు లేకపోతే ఇంకో రకం ఉంటుంది. ఉండడం అనేది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఆవేశం ఉంటే దానికి
స్థాయీభావం ఆవేశం అయితే వీరం అనే రసం పుడుతుంది. దుఃఖం అనేటువంటి స్థాయీభావం ద్వారా కరుణ అనేది పుడుతుంది. ఆశ్చర్యమైనటువంటి స్థాయీభావం ద్వారా అద్భుతం. ఇలా మనకి నవ్వు ద్వారా హాస్యం, భయం ద్వారా భయానకం, జుగుప్స ద్వారా బీభత్సం, కోపం ద్వారా రౌద్రం, ఓర్పు ద్వారా శాంతం. ఇవి ఈ 9 సరదాగా నేర్చుకోవాలి. దీని ద్వారా మనం ఆ రసానికి సంబంధించిన పదాలని పట్టుకొని లేదా ఆ భావంలో ఉన్న విషయాన్ని పట్టుకొని ఇది ఏ రసం అనేది మనం చెప్పే అవకాశం ఉంటుంది. సింపుల్గా మనం చూస్తే ఆధునిక సాహిత్యంలో ఈజీగా మనం పట్టేయగలుగుతాం. చూడండి ఒక ఉదాహరణ. ఇది శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలో భిక్షవర్షయేసి అనే ఖండికలోది కవితా ఖండిక. దారి పక్క చెట్టు కింద ఆరన్న కుంపట విధాన కూర్చున్నది ముసలిదొకటి మొలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గు బుట్ట లాంటి తల, ముడుతల తీరిన దేహం, కాంతి లేని గాజు కళ్ళు, తనకన్నా శవం నయం, పడిపోయిన జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు, రానున్నది చలికాలం, దిక్కులేని దినురాలు. ఇది కవితలో కొంత భాగాన్ని ఇచ్చాం. ఇందులో సందర్భం ఏమిటి అంటే ఉత్పత్తి సాధనాలన్నీ కూడా ఒక వర్గం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, మిగతా వర్గం వాళ్ళు పీడితులుగా మారిపోయారు, బలహీనులుగా మారిపోయారు. ఆ భాగంలో మనకి బలహీనుల్లో కొంతమంది అంటే బలం లేని వాళ్ళు, శ్రమ పడలేనటువంటి వృద్ధులు, బతకడానికి మరో మార్గం లేనటువంటి వాళ్ళు, కొంతమంది బెచ్చమెత్తుకొని గడిపేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ సాంఘిక దురన్యాయాన్ని ఫ్యూడల్ వ్యవస్థలోని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లోకి రావాలి. భిక్షుకత్వం ఫ్యూడల్ వ్యవస్థ అంటే పెట్టుబడిదారీ విధానంలో కొంతమంది డబ్బు బాగా సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళ డబ్బులు ఎక్కువైపోవడం వల్ల మిగతా వాళ్ళు భిక్షువులుగా మారిపోయారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చేసింది. ప్రకృతిలో సమస్త జంతుజాలం ఆహారాన్ని సంపాదించుకొని హాయిగా ఉండాలనేటువంటి ఒక తత్వం అనేది అవసరం. అందులో భిక్షవర్షయేసి అనేది ఇక్కడ ఒక అల్ప దశని సూచిస్తోంది. దానికి ముసలితనం, ముగ్గుబుట్ట, ఈగలను తోలుకోలేని అసహాయత, ముడతల దేహం, కాంతులేని కళ్ళు, ఆపై జబ్బు చేయడం అడుక్కునేటువంటి శక్తి లేకపోయి ఇవన్నీ ఏం చేసింది ఆమెకి అంటే చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆ ఇబ్బందులు గురి చేయడం ద్వారా ఆమె ఏం చేయగలిగింది? ఏమి చేయలేనటువంటి ఒక అసహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆమె పట్ల దయ కలిగి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అంటే ఆమెను అంతకుముందు ఆరణ కుంపటి విధానం అన్నాడు. అట్లాగే ఆరణ కుంపటి అంటే కుంపటి వేడిగా ఉంటే ఏమవుతుంది? దాని మీద ఏదైనా ఆహార పదార్థం పెట్టుకొని వండించుకొని ఉడికించుకొని తర్వాత తినే అవకాశం ఉంటుంది. కానీ ఆరిపోయిన కుంపటి ఏమీ చేయలేదు, దానివల్ల ప్రయోజనం కూడా ఏమీ లేదు అనేటువంటి ఒక ప్రయోజనం లేనటువంటి ఒక వస్తువుతో చెప్పడంలో ఆమె ఎవరికి అక్కరలేదు అనేటువంటి భావన తెలియజేస్తుంది. అలాగే గాజు కళ్ళు అనడంలో అంతకుముందు ఆమె చాలా అందంగా ఉండేది, కానీ ఇప్పుడు కాంతి లేదు అనడంలో ఆమె దీనత్వం. అలాగే వేదనతో కళ్ళకు కట్టినటువంటి కళ్ళకు కట్టినట్టుగా వర్ణించడం అనేది వెర్రిగాలి, కుక్క, తొండ, ఏగ, ఎంగులాకి ఇవన్నీ ప్రకృతిని తీసుకున్నటువంటి కవితా వస్తువులు. ఇవన్నీ కూడా ఏం చేసినాయి అంటే ఆమె దీనత్వాన్ని, ఆమె పట్ల ఆమె తన పట్ల తానే దుఃఖితమైనటువంటి భావాన్ని, బాధపడుతున్నటువంటి భావాన్ని ఇందులో మనకి చెప్పింది. అలా దుఃఖం అనేటువంటి బాధ అనేటువంటి భావన ద్వారా ఇందులో కరుణరసం అనేటువంటిది ఆవిష్కరింప చేశాడు. కాబట్టి ఇది రసానికి ఇది ఒక సూచిక. ఇందులో కరుణరసం చెప్పడం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, రసదృక్పథంలో మనకి అమ్ముని అల్గి చూచుచును ఆ క్షణ గోత్ర దారుణి ధర్ములు వ్రయ్యున్ అయ్యి సుముదక్కగన్ అంబుదులింకు మూడు లోకమ్ములు తిరుగు గాట్పు చెలింపకన్ ఓడున్ ఉగ్రతన్ పమ్మిన ఎట్టి కోప పరుపాలికి భామలు ఓవన్ ఓడరే. ఇది నన్నయ్య ఆంధ్ర మహాభారత 4వ శ్వాసం నుంచి దుష్యంతోపాఖ్యాన కథలోంచి ఈ పద్యం తీసుకున్నారు. ఇందులో విశ్వామిత్రుడి చరిత్రను చెప్పడం శకుంతల ప్రధానంగా ఉంటుంది. అందులో శకుంతల చెప్తుంది దుష్యంతుడు చెప్పేటువంటి విధానం. అంటే అంతకుముందు కణవ మహర్షి వేరే మునుగు చెప్పినప్పుడు శకుంతల వింటుంది. ఇప్పుడు తండ్రి శక్తిని దుష్యంతుడికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భం. మేనకేమో ఇంద్రుడితో ఎలా మాట్లాడిందో ఆ భావాన్ని చెప్పేటువంటి సందర్భం ఇందులో మనకు కనిపిస్తుంది. విశ్వామిత్రుడికి కనుక కోపం వస్తే ఆ క్షణంలో కులపర్వతాలన్నీ కూడా బద్దలైపోతాయి. అడుగున ఇసుక మాత్రమే సముద్రం అంతా ఇంకిపోతుంది. 3 లోకాల గిరగిరా చక్రంలో తిరిగిపోతూ ఉంటాయి. అంటే కదిలేటువంటి స్థితి ఎక్కువైపోతుంది. దానివల్ల ఏ బిల్డింగ్ మొత్తం అంతా నాశనం అయిపోతుంది. గాలి కూడా కదలటానికి వీలు లేకుండా జంకిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉగ్ర స్వభావం అంత గొప్పది. పైగా అలాంటి కోపరుడి దగ్గరికి నేను వెళ్ళగలుగుతానా అని చెప్పి మేనక ఇంద్రుడిని అడుగుతుంది. అంతటి కోప స్వభావం మా నాన్నగారిది. అలాంటి నాన్నగారు కూతురు నేను, మీరు ఇప్పుడు నన్ను ఎవరో తెలియదు పొమ్మంటున్నారు అనే భావం చెప్తూ ఇక్కడ
ఆమె కోపించడానికి చెప్తోంది. ఎవరిని కోపించడానికి, ఎవరు కోపించడం ఇది అంటే ఆ విశ్వామిత్రుడు తన నాన్నగారు ఎలా కోపించాడో ఆ భావాన్ని ఇక్కడ చెప్పి ఒక రకంగా ఆయన్ని అబద్ధం చెప్పాడు అనే మాట వాడకుండా సత్యాన్ని గొప్పతనం చెబుతూ తన గొప్పతనాన్ని కూడా చెప్తూ అందులో భాగంగా తన తండ్రి గారికి కోపం వస్తే ఆయన ఎలా చేస్తాడు, ఎలా అవుతుంది అనేది చూపించడం ఇందులో ఒక భయాన్ని ఆవిష్కరించేటువంటి అంశం. ఇందులో భయానికి రౌద్రానికి స్థాయి భావం ఏమిటంటే కోపం. ఆయన కోపం వస్తే ఏమవుతుంది అంటే కులపర్వతాలు బద్దలైపోతాయి, ఇసుక మొత్తం సముద్రాలని కిందకి అంటుకుపోతాయి, 3 లోకాలు తిరిగిపోతాయి, గరగరా తిరిగిపోతాయి, గాలి కూడా కదలడానికి వీలైనంత పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు అతనికి కోపం తీసుకురావద్దు అని చెప్పడంలో ఆ కోప స్వభావాన్ని వర్ణించడమే ఇక్కడ రౌద్ర రస ఆవిష్కారానికి ఒక నిదర్శనంగా. అలా మనకి ఈ రసం ఏమిటి అంటే రౌద్రం అనేది చెప్పాలి. తర్వాత మన గుణనిధి కథలోకి చూసినట్లయితే ఆ గుణనిధి అరుణ గభస్తి బింబము ఉదయాద్రిపయన్ పొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియులన్ కుడువంగ బెట్టు నిర్భర కరుణాధురి నయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే హరహర ఎవరింకా కడుప అరసి పెట్టెద రేప్సితాన్నముల్. ఇది ఎవరు రాశారు అంటే పరిచయం శ్రీనాథుడు కాశీఖండ గుణనిధి కథ. సందర్భం ఏమిటి అంటే గుణనిధి తన చెడ్డ పనులతో ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు అంతకుముందు నుంచి. వీడు ఆ సాక్ష్యాలతో ఆ తండ్రికి తెలిసిపోతుంది. ఇక అతను ఆ విషయం అతనికి తెలిసిందనే విషయం గుణనిధికి కూడా తెలుస్తుంది. ఇంటికి వెళ్తే తనతో ఏమిటి చేసాడో తెలియక ఆ భయంతో ఊరలిసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకలి వేస్తుంది. ఆ ఆకలి బాధని వర్ణిస్తున్న సమయంలో ఈ పద్యం చెప్తాడు. చాలా మృదువుగా హృదయాన్ని స్పర్శించేటువంటి భావం కలిగిన ఈ పద్యం తల్లిని తలుచుకుంటూ ఇక ఆ ప్రేమకు దూరం అవుతున్నామనేటువంటి ఒక బాధతో కూడినటువంటి వ్యక్తీకరణ ఇందులో కనిపిస్తుంది. అంటే అంతకుముందు చాలా చెప్పింది ఈమె, చెప్పినా వీడేం వినిపించుకోలే. వాళ్ళ నాన్న లేకపోయిన వెంటనే వాళ్ళ నాన్నగారు లేని సమయంలో వీడి ఇంటికి వెళ్ళి కావాల్సిన తిని వచ్చేస్తున్నాడు తప్ప వాళ్ళ నాన్నగారి దృష్టిలో ఎంతవరకు వాడు పడనే పడలేదు. అంతేకాదు ఇది హరహర అనే మాట, తల్లి ఉన్నది. ఈ తల్లి ఎవరట? సాక్షాత్తు అమ్మవారు. ఆ రకంగా అమ్మని తలుచుకోవటం, అంతేకాదు హరహర అని శివుడిని తలుచుకోవటం, అతనికి పూర్వజన్మలో ఎక్కడో ఒక రకమైనటువంటి ఆ మానసికమైన అనుబంధం శివుడితో ఉన్నది అని చెప్పడం ఇందులో విశేషమైన అంశం. అయితే ఇందులో కరుణరసం ఏమిటి అంటే అమ్మ నాకు అన్నం పెట్టలేకపోయింది, నాకు ఇంకెవడ పెడతాడు, కొడుపారసి పెట్టేది రేపుసిదాన్ని ఎవరు ఇంకా పెడతారు అనేటువంటి బాధ ఇందులో కనిపిస్తుంది. దాని ద్వారా బాధపడుతూ ఉన్నాడు. ఇందులో అలాంటి సందర్భాన్ని చొప్పించే ప్రయత్నం చేశాడు. కథానాయకుడు అయినటువంటి సుకుమారుడి విషయంలో కూడా ఈ పద్యం చెప్తాడు. మనిషి ఎప్పుడు బాధపడతాడంటే తమని బాగా అభిమానించిన వాళ్ళు తర్వాత దూరం అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటాడు. ఆ రకంగా పుత్రవాత్సల్యంతో కడుపు నిండా కావాల్సిన తిండి పెట్టింది అమ్మ. ఎప్పుడు ఏ కొడుకుని తల్లి చూసుకుంటుంది, కానీ వాడు సరిగ్గా ప్రవర్తించలేకపోయాడని గుణనిధి తన గురించి బాధపడుతూ ఆకలి బాధని గుర్తు చేసుకుంటూ అని ఆ సాక్షాత్తు అమ్మని తలుచుకోవడం, అరహరణంలో మనసు శివానుగ్రహానికి తగిలి ఉంది అనే భావాన్ని మనకు సూచిస్తుంటాడు పాఠకులకి. అలా ఆయన శివాలయానికి చేరడం, అక్కడ మాత్రం తల్లి ప్రాణానికి ప్రాణం అనడం. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే తల్లి ప్రాణానికి ప్రాణం అనడం, కరుణాధురిని అనడం అనేది మాతృభక్తిని తెలియజేస్తుంది. అంతేకాకుండా వాడు బాధపడ్డాడని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రసం గురించి చెప్పాల్సి వస్తేనేమో బాధ దుఃఖం అనేటువంటి భావన వచ్చింది. కాబట్టి కరుణాత్మకమైనటువంటి రసంగా చెప్పొచ్చు. అలాగే తల్లిని తలుచుకుని తల్లిలా మనకు పెట్టిందని అంతకుముందు జరిగిన విషయాలు చెప్పడం వల్ల మాతృభక్తిని తెలియజేస్తుంది. ఈ రకంగా కడుపారసి అనే మాట ఏం చేస్తుంది, కడుపు నిండా అనే బాధతో దిగులు పెడుతూ ఉండడం అనేది కరుణాత్మక ఆవిష్కారంగా మనం చెప్పొచ్చు. ఇక ధర్మవీరానికి సంబంధించి చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దాంట్లోంచి ఒక ఉదాహరణ. మృదుల కపోల పత్రముల మీదికి ఉబ్బడి కుండలమ్ములన్ పొదిగిన రత్న తీర్థితులు మోసులు దాటి ప్రభాత నీరజాభ్యుదయములైన దివ్య నయనోజ్వల దీప్తులు దాటి సీతరు వదనము దాటి ధర్మమయ కండు తదాస్యమునందు తోచడిన్. ఎవరు రాశారు ఇది? కవి సామ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ అనే ఖండకావ్యాన్ని రాశారు. అది ఆయన పరిచయవాక్యం. సందర్భం ఏమిటి? పల్లవరాజు మాధవవర్మని కీర్తించే సందర్భంలో ఈ పద్యం చెప్పాడు. ఎలాంటి భావం ఏమిటి? చెక్కిళ్ళ మీదకి ఇలా వస్తున్నటువంటి కాంతులు, దానికి కుండలాలతో వస్తున్నటువంటి రత్న కాంతులు, ఉదయకాలంలో పద్మాలకు అభ్యుదయాన్ని కలిగించే దివ్యమైన కాంతులు దాటి శ్రీతరుక్ అంటే చంద్రుడి వంటి ముఖాన్ని దాటి ధర్మమే కనిపిస్తుంది. అంటే ఈ కాంతి ముఖం మీద పడుతుంటే ఆ ముఖం ఎలా ఉందట? ధర్మములాగా. మోసులు అనే మాట వాడతారు. మోసులు అంటే మొలకలు.
ప్రభాత కాలంలో పద్మాలు ఇలా మొగ్గదోసి పువ్వుతున్నటువంటి ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితిని ఇందులో చూపిస్తూ ఉంటాడు. ఆ స్థితి ఎలా ఉంది అంటే ఆయన ముఖమే ధర్మముఖంగా ఉంది. దానికి ఇవన్నీ కిరీటాల్లో ఉన్నటువంటి రత్నాలు, కొండల కాంతుల్లో ఉన్నటువంటి రత్నాలు, ఆ కాంతి దీని మీద పడి ముఖం అనేది ధర్మంతోడి ఉన్నది. మన ఆయన ఎలా ఉన్నాడు అంటే మనిషి ఉజ్వలమైన ప్రకాశించేటువంటి వాడు. ఆ ప్రకాశించేవాడు, ఆ సౌందర్యవంతుడు, మంచి ధీరుడు అయినటువంటి వాడికి ధర్మం అనేది ముఖంగా ఉండడం. అంటే వీరత్వం అనేది శారీరకమైనటువంటి రూపం కనిపిస్తుంది. ఇక్కడ తేజస్సు అనేది వీరత్వానికి సూచిక అయితే, అతని ముఖం అనేది ధర్మానికి సూచిక. అంటే వీరంతో కూడిన ధార్మికమైన దృక్పథం కలవాడు కాబట్టి ఈయన ధర్మ వీరానికి సంబంధించిన వాడు అని మనం చెప్పాలి. ఇందులో వీరంలో ధర్మవీరం అనేది ఒక భాగంగా కనిపిస్తుంది. అందులో ధర్మమే ముఖముగా ఉండడం అనేది ప్రధానంగా ఉండడం వల్ల ఆయన వీరుడు అనే విషయం కాంతి ద్వారా తేజస్ ద్వారా చెప్తూ ఉంటే, ముఖం మాత్రం ధర్మంగా తోస్తుంది అనడంలో ధర్మవీరం అనేటువంటి రసాన్ని ఆవిష్కరింపజేశాడు విశ్వనాథ వారు అని మనం చెప్పాలి. ఇక వీర రసాన్ని చూస్తే మనకి పార్థుడు పోరదేరున్ కడపన్ తనకున్ ననున్ కోరి ఎంతయున్ ప్రార్థన చేసే దానికి అనురాగమునొందితి నేనుగాన యుద్ధార్థులమైన మాకు నిను ఆశపడం తగదే యశంబు నానార్థములన్ విరోధి విజయంబున తక్కగన్ వంట కల్గునే. ఇది తిక్కన ఉద్యోగపరుత రియాసవాసంలో కృష్ణరాయభార ఘట్టంలోంచి తీసుకున్నారు. సందర్భం ఏమిటి అంటే భీముడు తన అభిప్రాయాన్ని అడుగుతున్నటువంటి కృష్ణుడు భీముడిని యుద్ధోత్సాహంతో యుద్ధానికి పురుగలిపోయేటువంటి ఉత్సాహాన్ని కృష్ణుడు నింపుతున్న సందర్భంలో ఈ పద్యం చెబుతాడు. ఫల్గుణుడు యుద్ధంలో తనకు సారథ్యం చేయమని కోరాడు అని చెప్పి ఇంతకుముందు అర్జునుడితో మాట్లాడిన సందర్భంలో అర్జునుడు కోరినట్లుగా ఆ విషయాన్ని తీసుకొచ్చి భీముడు చెప్తాడు. అందుకు నేను సమ్మతించాను కాబట్టి యుద్ధం ఒకవేళ వస్తే కనుక మేమిద్దరం రథసారథిగా ఉంటాను, కృష్ణుడేమో రథసారథిగా ఉన్నప్పుడు అర్జునుడు రథం మీద ఉంటాడు. మాకు నువ్వు సహాయపడవయ్యా, సహాయపడడం అవసరం. దానివల్ల కీర్తి సకల ప్రయోజనాలు, శత్రువుల్ని గెలవడం అనేది మనకి సమకూరాలంటే నువ్వు కూడా మాతో కలవాలి అని చెప్పి భీముడిని కృష్ణుడు అడుగుతున్నట్టుగా, ఏకసఖ్యంగా అడుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో పరిహాసం కొంత కనిపిస్తుంది. నవ్వుతూ సరసవాక్యులకు బావాబామడదు కదండి. అలా ఉద్ధతుడైనటువంటి భీముడు తనకంటే గొప్పబడని మండిపడటం అనే మాట కంటే ప్రత్యేకించి కౌరవులంటే సహించడం లేదు. అలాగే కృష్ణుడు పాండవులతోనే ఉంటాడు అనే విషయం చెప్పడం, వారిద్దరికి భీముడు సహాయాన్ని కోరుతున్నామండం వ్యంగ్యంగా కనిపించిన, ఇక్కడ మేమిద్దరం యుద్ధం చేస్తే విజయం సాధించలేకపోవచ్చు, నువ్వు మాకు సహాయపడాలి అనేటువంటి భావన చెప్పడం భీముడిని కృష్ణుడు ప్రశంసించేటువంటి విధం. కృష్ణుడి కంటే భీముడే అధికుడనే భావన తెలియజేస్తుంది. అసలు యుద్ధం చేసేది కృష్ణార్జునులే కానీ వారి పరాక్రమాలు విజయహేతువులే అయినా భీముడి సహాయం కూడా అవసరం అనడమే ఇందులో ప్రధానమైన అంశం. ఈ భావంలో భీముడు కృష్ణార్జునుడు సహాయకులుగా, ఉపాంగతుల్యుడిగా, భీముడు రెండో అర్థాన్ని గ్రహిస్తే ఉద్రిక్తుడు కావచ్చు, కానీ ఆ వాక్యంలో కృష్ణుడు అడుగుతున్నటువంటి సరసవాక్యాలు గ్రహించడం వల్ల కోపం తెచ్చుకోకుండా పరిహాసంగా వీరరసం ఉట్టిపడేలాగా మాట్లాడతాడు. ఎందుకంటే నేను అలాంటి వాడిని, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అనే లెవెల్లో ఆయన నీకు సహాయం చేసేవాడిని అంటూ తన గొప్పతనాన్ని కృష్ణుడు చెప్పడం వల్ల మాకు ఇద్దరు వీరులకి నువ్వు సహాయపడడం అనేది అది వీరానికి సంబంధించిన భావనగా మనం ఇందులో వీరరస ఆవిష్కారం ఇందులో కనిపిస్తుంది. ఉత్సాహం, వీరానికి కావాల్సింది ఏమిటి? ఉత్సాహం. భీముడు ఇక్కడ ఉత్సాహంగా ఉన్నాడు అనే మాట మనకి దాన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకోవాలి. పోరన్ పేరు కడకున్ తనకున్ తనగోరు ఎంత ప్రార్థన చేయటం, దాన్ని వినడం నీకు విజయం సాధిస్తుంది ఎప్పుడు నువ్వు సహాయం చేయడం వల్ల అనడంలో ఆ వీరత్వాన్ని ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేశాడు. తర్వాతది భారతంలోనే మనకి ఉద్యోగపర్వం 3వ ఆశ్వాసంలో తిక్కన చెప్పేటువంటి ఇంకో పద్యం చూడండి. ఇది కృష్ణుడితో నకులుడు చెప్తున్నటువంటి అభిప్రాయం. కడవగన్ ఒకళ్ళు పరసము నడిచినన్ ఒక్కళ్ళును పెయ్యన్ నడవన్ వలయునే చెడు తెరువా కౌరవుల్ కడ నిల్చుంగాక మనకు క్రౌర్యం వేళ. కృష్ణ, ముందుగా తొందరపడి ఎవడన్నా ఒక గోవుని కొడితే మరొకడు వచ్చి దూడను కొడతాడా? తొందరపడి ఎవడు పని చేయడు. అలా పనిచేస్తే దానివల్ల ఇబ్బందులు పడతాడు. దుర్యోధనాదులు చెడు మార్గం అనుసరించండి, మనం మాత్రం క్రూరులమై ఎందుకు మెలగాలి? మనం క్రూరులుగా మనం వెళ్ళకూడదు, మనం మంచివాళ్ళుగానే మెల్లాలి అని చెప్తూనే ఒకడు ఆవును కొడితే మరొకడు దూడను కొట్టాలనేటువంటి సామెతని యాడ్ చేసుకుని ఇందులో
కౌరవులు పాండవుల కష్టాల పాలు చేస్తే, ఎందుకంటే కౌరవులు పాండవులు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టడమే వాళ్ళ దుఃఖానికి కారణం. ఆ దుఃఖమే కరుణానికి ఆవిష్కారం అవుతుంది. కానీ తిరిగి పాండవులు ఎప్పుడైనా కౌరవులను హింసించారా అని ఒక సాధువర్తనులాగా మాట్లాడాడు నకులుడు. ఇలా మెట్టబడిన హృదయంలో కరుణతో నువ్వు మాట్లాడు. ఆవును దూడను కొడతాడు కరుణ లేనివాడు. కరుణ కలిగేలాగా మాట్లాడమని చెప్పడం ఇందులో కనిపిస్తుంది. ఇది నకులుడు దుఃఖాన్ని తెలియజేస్తుంది. పాండవుల దుఃఖితులనే భావాన్ని తెలియజేస్తుంది. ఆ దుఃఖాల్లో మేము చాలా మునిగిపోయి ఉన్నాం. ఇప్పుడు కూడా మరి వాడికి ఇవ్వకపోతే 4-5 ఊర్లు ఇవ్వకపోయినా, సంధి చేయలేకపోయినా ఇంకేం చేస్తాము? తర్వాత రెండో రకం ఉంటుంది, అది వేరే సంగతి. కానీ ఇక్కడ వాళ్ళ బాధని చెప్పడం వల్ల ఏం ఏం ప్రయోజనం ఉంది అంటే, సభలో చెప్తారు కాబట్టి నిజంగా అంత కష్టాలు పెట్టిన వాడు ఎవడు అంటే కౌరవులే. దీని ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దుఃఖము, బాధ కలుగుతుంది. బాధ ఎప్పుడైతే కలిగిందో, దుఃఖం ఎప్పుడైతే కలిగిందో అది స్థాయీభావంగా కరుణ పుడుతుంది అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాతది రౌద్ర రసం చూడండి. జనులు వినంగా రాజ్యమున్న సాము కొనంగలవారమన్న ఈ జనపతి కార్య నిశ్చయము సమ్మతిగై కొని చేసిన సుయోధనుడు తమ్ములను సఖులు దానికి ఏమును ఇయ్యకొందుము ఒండు అనిన సపుత్రమిత్రముగన్ అద్దెసన్ అందరూ క్రొచ్చి పాతుదున్. తిక్కన ఉద్యోగ ఇది కృష్ణరాయభారంలోదే అర్జునుడు మాట్లాడుతున్నటువంటి ధర్మరాజు తర్వాత అర్జునుడు చివరగా చెప్పేటువంటి పద్యంగా ఇది చెప్తాం. అంటే రాయబారానికి వెళ్తున్నాడు కృష్ణుడు. ధర్మరాజు ఏమో అందరూ కూడా వింటుండగా మేమందరం కూడా సగభాగం తీసుకుంటామని ధర్మరాజు తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానానికి అర్జునుడు చెప్పినటువంటి కంటిన్యూషన్ అన్నమాట ఈ పద్యం. ఆ తీర్మానానికి సమ్మతించిన దుర్యోధనులు అతని తమ్ముడు అతని స్నేహితులు అర్ధరాజ్యం ఇస్తే మేం అందుకు అంగీకరిస్తాం. ఇక ఇవ్వకపోతే ఇందులో మరో విధంగా చెబితే కౌరవపక్షం ఉన్న వారందరినీ కూడా, అంటే ఇవ్వకపోయిన పరిస్థితి కనుక ఉన్నట్లయితే వారి సుతుల్ని, వారందరినీ హితుల్ని గోతులు తీసి తగలపూర్తి చేస్తామని అర్జునుడు తీవ్ర కోపంతో పలుకుతాడు. అంటే ధర్మరాజు మెత్తగా చెప్తే అర్జునుడు తీక్షణంగా చెబుతాడు. దాంతో ఏమవుతుంది, ఎవరైతే చల్లబడిపోయినటువంటి ధర్మరాజు పక్షాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకసారి ఉత్సాహం వస్తుంది. మేము ఉన్నామన్న సంగతి తెలుస్తామనేటువంటి ఒక ఉత్సాహం అనేది కనిపిస్తుంది. ఆ ఉత్సాహమే రౌద్రానికి మూలంగా కనిపిస్తుంది. ఉత్సాహం వల్ల రౌద్రం అనేది పుడుతుంది. యుద్ధంలో కుప్పలుగా శవాలని పెద్ద పెద్ద గోతులు తవ్వితే మూకంబడగా పూర్తి చేస్తామనడమే తెలుగుతనం. అలా జరిగే స్థితి వస్తుందని హెచ్చరిక. అర్జునుడి కౌరవం మీద తీవ్ర కోపాన్ని వ్యక్తం చేయడం ఈ పద్యంలో కనిపిస్తుంది. కాబట్టి తీవ్ర కోపము రౌద్రానికి సంబంధించింది. రౌద్ర స్థాయి భావం కోపం కాబట్టి కోపం ద్వారా ఈ అంశాన్ని చెప్పడం కనిపిస్తుంది. ఆ రకంగా కోపం ద్వారా రౌద్రం వచ్చింది. రౌద్రం అనేది రావటానికి ఇతని అర్జునుడి కోపమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం ఏ పద్యం ఇచ్చినా సరే, ఎందులో నుంచి ఇచ్చినా సరే, దాని భావాన్ని కొంచెం గ్రహించి ఏ రసం అందులో ఆవిష్కరింపజేసామో మనం పట్టుకోగలిగితే దాంట్లో ఉన్న ప్రధానమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భావంలో ఉన్న విషయాన్ని లేదా పదాలని ఆ వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి రసం ఎక్కడుందో పట్టుకోవడం అనేది ప్రధానంగా ఉంటుంది. అలా చేసినట్లయితే అది రస వ్యాఖ్యానం అవుతుంది. అది 10 మార్కుల నుంచి 20 మార్కులు ఇంకా పైన కూడా వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఈ అంశంలో మీకు ఏదైనా సందేహాలు ఉన్నా వీటికి సమగ్రమైన వివరణ, అలాగే వ్యాఖ్యానం ఎలా రాయాలి, ఇంకొంత సంక్షిప్తమైనటువంటి సమాచారం, స్థూలమైనటువంటి విభాగాలతో కూడిన అంశాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అంతవరకు ఈ వీడియో శాంపిల్ వీడియోకి రిలీజ్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం భూయాత్.